ఇంతకాలం తెలుగుదేశం జనసేన నాయకుల మీద బూతు పురాణం విప్పుతూ అందరూ చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చ తెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలిస్తే వైజాగ్ బీచ్ లో బట్టలు ఇప్పుకొని తిరుగుతానని గతంలో శ్రీరెడ్డి ప్రకటించింది. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైజాగ్ బీచ్ లో కుర్రకారు శ్రీరెడ్డి ఎప్పుడు వస్తుందా, తాను చెప్పిన విప్పుడు కార్యక్రమం ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ తాను చెప్పిన విప్పుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టి తన సొంత పార్టీ అయిన వైసీపీ నాయకుల మీదే భూతు పురాణం విప్పుతోంది. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి కారం నిన్న కాకిలా అరుస్తోంది. ఎందుకు అరుస్తోందో, ఎవరిని తిడుతోందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. లేటెస్ట్గా శ్రీరెడ్డి సైబరాబాద్ మొక్క విడుదల రజనీని టార్గెట్ చేసింది. విడుదల రజనీ మీద బూతులు ప్రయోగిస్తూ రెచ్చిపోయింది. వైసీపీ ఎన్నికలలో ఓడిపోవడానికి విడుదల రజనీ కూడా ఒక కారణమని శ్రీరెడ్డి ఆరోపించింది. విడుదల రజనీని ఎంకరేజ్ చేయద్దురా ముర్రో అని తాను ఎప్పటి నుంచో చెబుతున్నా వినలేదని శ్రీరెడ్డి బాధపడిపోయింది. విడుదల రజనీని అనకొండ మాట కూడా అనేసింది. విడుదల రజనీ ఒక వ్యాంప్ అనేసింది. వామ్మో, మరీ ఇంతలా తిట్టాల్సిన మ్యాటరు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో. ఇప్పుడు శ్రీరెడ్డి బూతు పురాణం మీద విడుదల రజనీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.